నీకు పంచర్ ఎలా వెయ్యాలో నేర్పబడును. ఈ షాప్ కి కాబోయే ఓనర్ నువ్వే. నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు. పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి. అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది? పరాగ్గా ఉంటే పడుతుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు. పంచర్స్ చాలా రకాలు. పంచర్ లేనిదే ప్రపంచమే లేదు. కానీ ఏ పంచర్కైనా ఒకటే స్టిక్కర్. ఏమీ లేదు. పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను. నీకేంట్రా దురద మధ్యలో? ఈ వయసులో నీకెందుకు శ్రమ అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. వాడు కాపరాలు కూర్చోవాడైతే చీమా చీమా ఎందుకు గుట్టావంటే నా బంగారు పుట్లు మంచుకున్నావా? మంచిగున్నా నువ్వు మంచిగా ఉండకపోతే మేము మంచిగా ఉంటావేంటి? ఏమైరావులు మా ఊరు వచ్చావేంటి? మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం. ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా? మొత్తం నా పిల్లలే. ఎందుకురా నవ్వుతున్నావు? మొత్తం 6 అతని పిల్లలే అంటున్నానుగా. అతని పిల్లలు కాబట్టి అన్నాడు. కాదు, అందులో 3 మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు. మిగతా 3 అతనికి పుట్టిన పిల్లలు కాదు. అయ్యో నా పిల్లల్ని మానిస్తావురా? నిన్ను నేను చెప్పిందే నిజం. మళ్ళీ అదే కొత్తకొస్తావు. మళ్ళీ ఇతని 3 కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు. అందుకే ఆ 3 ఇతని బిడ్డలు అన్నారు. ఆడపిల్లను మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. భర్త ఇంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది. వాళ్ళ ఇంటికి దీపం అవుతారు. వాళ్ళ వంశానికి వారసులు అవుతారు. ఆడపిల్లల అత్తింటి పిల్లలే గాని పుట్టింటి పిల్లలు కాదు. అందుకే ఆ 3 ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను. అర్థమైందా? రండమ్మా, రామ్మా. అరే గాడిద, దేనికైనా ఒక పద్ధతి లేదు. నీకు పుట్టలేదు అంటుంటే ఎట్టుంటుందిరా పుట్టించుడికి? ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని చెత్తపుర నీతిని నాకేం తెలుసు? అవ్వా ఏట్రా ఏదో సౌండ్ వచ్చింది? బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయి. బల్లె? మన గజేంద్రుడు ఏంట్రా నాన్ స్టాప్ జరుగుతున్నాడు? మనం అంటే మంచినీళ్ళతో కడుపు నింపుకున్నాం. పాపం వాడికి ఆకలేసినట్టుంది. మనకే ఫుడ్ లేదు, మనం వాడికేం పెడతాంరా? ఈ రోజుకి గజేంద్రుడికి కూడా మంచినీళ్ళే పెట్టేద్దాం. అంతేనా? పట్టా. సారీ గజేంద్ర, ఇవాళకి మమ్మల్ని క్షమించు. రేపు నీకు గ్యారంటీగా ఫుడ్ పెట్టించే బాధ్యత నాది. కాబట్టి ప్రస్తుతానికి మంచినీళ్లే వెలగపళ్ళనుకో, ఈ మంచినీళ్లే చెరుగ్గళ్ళనుకో, ఈ మంచినీళ్లే పంచపక్ష పరవాణాలనుకో. దా దా తాగు. గజేంద్ర, నీకు గజ ఆకలిస్తుంది కదూ? బుర్ర లేని హోటల్ వాడు ఒకడున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నీకు బుర్రుందా అని అడుగుతాను. లేదు అని చెప్పాలి. అండర్స్టాండ్? వెరీ గుడ్. రై, మన దగ్గర ఫుడ్ క్యాష్ ఎంత ఉందిరా? మన ఇంటి ఓనర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఓ 50 పట్టా. నిజమా? పద. గురు ఏంట్రా అటు చూడు. తలా ఒక్కింటికి 10 రూపాయలు. మన దెబ్బతో వీడికి బుర్ర తిరిగిదిరా. ఇప్పుడు ఎలా? గజేంద్ర, నువ్వెక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు రావాలి. గుడ్. చాలా. మావి 2 తలలు 2 టిక్కెట్లప్పా. நீங்களா? நீ நின்றா மோசக்காரன். 1 2 3 தலையில தான் உண்டாய். ஏவாப்பா என்னை ஏமாற்ற முடியாதோ, நான் நின்றா புத்திசாலி. కోడికి తల ఉంది కాబట్టి కోడికి కూడా టికెట్ తీసుకోవాలా? ఆమా, కోడైనా కుక్కైనా మేకైనా తలదానే టికెట్ కొనవాలా. అంతేనంటావా? ఆమా. ఏ తలకైనా కొనాల్సిందేనా? ఆమా. సరే, 4 తలకాయలు. 4 ఎదుకప్పా? బయట ఇంకో తల ఉండదప్పా. అప్పుడియా? నా నిండా బుద్ధిశాలి. అదుకుదా తెలుగు బాగా నేర్చుకొని బోర్డు మీద తల ఒక్కంటికేని వేస్తిని. ఏమప్పా సర్వర్ వాడు? 4 తలకాయలు 4 సాపాడు.
ఇందా వాడు వరకు ఇందా తిను రైట్ వాడు బాబా తిను ఎన్నా ఇది నాందా 4 టికెట్లదా ఇస్తిని బకెట్లు సాంబారు పోతా ఉండాది పాతలు సాపాడు పోతా ఉండాది ఎప్పిడి ఆండవలే ఏనుగు మోసం ఆండవలే మోసం నోర్మై ఏంటయ్యా మోసం తల ఒక్కింటికి 10 రూపాయలు నువ్వుదానే చెప్తివి తలకి టికెట్ అని బోర్డు పెట్టడం తప్పు నాదిదా నాకు బుర్రవాండు లేడు తిన్న చాలు ఇదిగో ఐరు తింటన దాని ఆకు లాగేయడం అన్యాయం ఎక్కడా అది అన్యాయం మొదల్లోని వెళ్ళిపోడా అమ్మో! పుడితిల్లి బాటలంతా పుడితిల్లి వాడు ఆకు లాగేశావు ఊరుకున్నాడు మరి నా ఆకు లాగేస్తే వాడు ఊరుకుంటాడా అనుభవించు ఆండవలే పైన ఆండవలే ఏంటి పాప లెక్కెడుతున్నా దరిద్రమా ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు ఏదో మొక్కలు వేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు ఇప్పుడు పడదా బాయిస్తావేంటి ఏంటమ్మా లెక్క తేలటం లేదా కొంచెం సాయం చేయమంటావు ఏమిటి పిల్లక పంచులు దరిద్రమా నువ్వు కూడా చిచ్చి నా నెత్తిన పిల్లకన్నా ఏడ్చింది బాబు నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని ముందు ఈతవా ములుగుతావు సింహాద్రి ఇందిరమ్మ బాయిలో దూకేసేలా ఉంది అమ్మా ఇందిరమ్మ నా ఉత్తరం ఉండు అమ్మా ఇందిరా ఏంటమ్మా ఇది 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాం అమ్మా సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ ఒరే పంతులు నీకేం పోయే కాలం రా నువ్వు ఇక్కడే తెచ్చావా ఓం నమ శివాయ అలా గడ్డెట్టండి ఒరే అంబుజం నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా చెవులో కాలిఫ్లవర్ అమ్మా రే రారా సింహాద్రి నన్ను పైకి లాగు నాయనా నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు ముందు నేను పైకి వెళ్తానండి 18 వద్దు మాదిరి పైకి లాగొద్దు ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి నీళ్లు పైకి రావడం ఏంట్రా నువ్వే కదా కథ చెప్పావు కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేసా ఏమయ్యా సింహాద్రి అసలు ఏమిటి నీ ఉద్దేశం ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాట చూస్తున్నావా దరిద్రమా నీకు ముద్దైతే నెత్తిన పెట్టుకుని రేగు అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా అతనితో మాట్లాంటయ్యా పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు అదండి మాట ఫోన్ ఏది సార్ సార్ వద్దు సార్ తప్పు నాది సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్ ఏముళ్ళన్న జాలనిపిస్తే
అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి నన్నడా. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.